చూస్తే ఎంతో సెలివిగా ఉన్నట్టు ఉంటది, కానీ మనసులో మాత్రం పగతో రగిలిపోతుంటారు. సామి, వాడు చేసిన పనులు చూసి నువ్వే వాడికి తగిన శాస్తి చెయ్యాలయ్యా. వాడు చేసిన ప్రతి సెంట పనికి వాడికి అదే తిరిగి ఇచ్చేయి. నువ్వు చేసిన పనుల్ని వాడు అస్సలు పట్టించుకోడు. నీ సృష్టి ఎంత గొప్పదో అస్సలు చూడడు. అందుకే స్వామి, నువ్వే వాడిని నేలకేసుకొట్టు. మళ్ళీ వాడు నిలబడకూడదు. ఆ దిక్కుమల్లోని అట్టగే చేశాను. ప్రభువుకి జై జైలు. ఎందుకంటే ఆయన నా అరుపు విన్నాడు. ఆయనే నా బలమయ్యా, నా కవచం కూడా ఆయనే. ఆయన మీదే నా నమ్మకం అంతా. ఆయనే నన్ను ఆదుకున్నాడు కాబట్టి నా గుండె నిండా ఇప్పుడు సంతోషం పొంగిపోతాంది. ఆయన్ని మొక్కుతూ పాటలు పాడతాను. ప్రభువు తన జనానికి బలం వేస్తాడు. తన బిడ్డలకి ఆయనే రక్షణ కోట. సామి, నీ జనాల్ని వదలొద్దు. నీ సొంతమైన ఈ ప్రజల్ని నువ్వే దీవించబ్బా. నువ్వే వీళ్లకు కాపరిగా ఉండి ఎప్పటికీ వదలకుండా ఆదుకుంటానే ఉండాలయ్యా. నీ పుణ్యం ఉంటది.